పట్టణ నీటి సరఫరా మీద డిజిటల్ నిఘా పెడతారట. ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని రాసుకొచ్చింది. ఏంటయ్యా అంటే ఆన్లైన్ వర్క్ మానిటరింగ్ సిస్టమ్ అట. సుమారు 19,561 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారట. ఏ అధికారి బాధ్యత వహిస్తున్నారు, బిల్లుల చెల్లింపులు ఏ దశలో ఉన్నాయి వంటి ప్రతి అంశం ఈ వ్యవస్థ ద్వారా తక్షణమే తెలుసుకుంటారట. ఫీల్డ్ ఇంజనీర్లు మొబైల్ యాప్ ద్వారా ఫోటో ఆధారాలతో పనుల పురోగతిని నమోదు చేయడం, ఉన్నతాధికారులు వాటిని ధృవీకరించడం, అడ్డంకులు వెంటనే గుర్తించి పరిష్కరించడం ద్వారా ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో పట్టణ నీటి మౌలిక వసతుల నిర్వహణకి డిజిటల్ సాంకేతికత సమగ్రంగా వినియోగిస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇది కేవలం పనుల పురోగతిని చూపించే డాష్ బోర్డు మాత్రమే కాకుండా సమస్యలు గుర్తించి పరిష్కరించే పరిపాలనా వ్యవస్థగా ప్రభుత్వం పేర్కొంది. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించినటువంటి వ్యవస్థ ద్వారా ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ప్రతి దశను అధికారులు రియల్ టైంలో పర్యవేక్షించే అవకాశం కల్పించారు. ప్రాజెక్టుల అమలు, అనుమతులు, ఫీల్డ్ స్థాయి పనులు, బిల్లుల చెల్లింపులు, అడ్డంకులు అన్నీ ఒకే వేదిక మీద కనిపించబోతున్నాయి. రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థలు సుమారు 1.73 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. 2029 నాటికి ఈ సంఖ్య 1.9 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం అంచనా ఇస్తుంది. ఈ నేపథ్యంలో తాగునీటి అవసరం కూడా భారీగా పెరగబోతుంది. ప్రస్తుతం పట్టణ ప్రాంతాలకు రోజుకు అవసరమైన నీటి పరిమాణం 2,860 మిలియన్ లీటర్లు. అందుబాటులో ఉంది 2,098 MLDలు మాత్రమే. అంటే 760 MLDల రోడ్డు కొనసాగుతుంది. ప్రస్తుతం 19 పట్టణాల్లో మాత్రం ప్రభుత్వం నిర్దేశించిన వ్యక్తికి రోజుకి 135 లీటర్ల ప్రమాణానికి మించి నీరు అందుతోంది. 71 పట్టణాల్లో 70 నుంచి 135 లీటర్ల మధ్య, 33 పట్టణాల్లో 70 లీటర్ల కంటే తక్కువ నీటి సరఫరా జరుగుతుంది. 27 పట్టణాల్లో రోజుకు 2 సార్లు నీరు అందుతుంటాయి. 51 పట్టణాల్లో రోజుకు ఒకసారి, 38 పట్టణాల్లో 2 రోజులకు ఒకసారి, 7 పట్టణాల్లో 3 రోజులకు ఒకసారి లేదా అంతకంటే ఎక్కువ వ్యవధిలో నీరు సరఫరా అవుతుంది. మరోవైపు మురుగునీటి శుద్ధి కూడా ప్రభుత్వానికి సవాల్గా మారి రాష్ట్రంలోని పట్టణాల్లో రోజుకు 2,147 MLD మురుగునీరు ఉత్పత్తి అవుతుంటే ప్రస్తుతం ఉన్న ఎస్టీపీఎల్ సామర్థ్యం కేవలం 711 MLDలు మాత్రమే. మురుక్కాలం నెట్వర్క్ కూడా తక్కువ ఉంది. 22,000 కిలోమీటర్లకు పైగా నెట్వర్క్ ఉండగా ప్రస్తుతం 3,219 కిలోమీటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. లోపాలను గుర్తించేందుకు OWMS అంటే ఇదేదో వేల కోట్ల రూపాయలు డిజిటల్కి తగలేస్తాం అనే ఉంది. కానీ ఆ మానిటరింగ్ ఎందుకని అధికార యంత్రాంగం చేయట్లేదు? దానికి ప్రత్యేకించి వేల కోట్లు వాళ్ళకి ఎందుకు ఖర్చు పెట్టాలి? బేసిక్గా ప్రాజెక్టులకి అది ఖర్చు పెట్టుకోవాలి కదా. ఇప్పటికీ జగన్ తిడదామంటే 5 ఏళ్ళు అతని అధికారంలో ఉంది. సుదీర్ఘకాలం పాటు దాదాపు 20 ఏళ్ల పాటు తెలుగుదేశం అధికారం ఉంది. 24 ఏళ్ల పాటు అవుతుంది తెలుగుదేశం అధికారం. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది ఒక 50 ఏళ్ళ దాకా. ఏం చేసినట్టు ప్రాజెక్టులకు సంబంధించి? కనీసం కంటిన్యూగా మంచినీళ్ళు అవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. దాన్ని ఏదో అద్భుతం జరగబోతుంది అన్నట్టు ఇప్పుడు రాసుకొస్తున్నారు. రేపు పొద్దున్న జనం నెత్తిన భారాలు లేకుండా ఉంటే చాలు.